నాయనా, వర్షం వల్ల ఏ ఆటంకము కూడా కలగకుండా మీ కార్యాన్ని ఘనపరచండి ప్రభువా. నాయన, వర్షాన్ని గద్దించండి నాయన. కొంచెం సమయం నాయన మాకు వాతావరణం వల్ల ఎటువంటి ఆటంకము లేకుండా సహాయం దయచేసి నీ బిడ్డలు శ్రద్ధగా వాక్యమును వినగలిగినటువంటి కృప దయచేయమని యేసయ్య వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. యోబు గ్రంథము 14వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు 4వ వచనం వరకు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. అట్టివాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటకి రప్పించి ఉన్నావు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలాగున ఎవడును పుట్ట నేరడు. హల్లెలూయా, హల్లెలూయా. పాప సహితునిలో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలాగున ఎవడును పుట్ట నేరడు. యోబు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు. పాప సహితుడు అంటే ఎవరు? పాపమునకు లోబడేవాడు లేదా పాపముతో ఉన్నవాడు, పాపాన్ని సహించుకునేవాడు. పాపరహితుడు అంటే పాపము లేనివాడు. కాబట్టి పాపాన్ని సహించుకునే వాడిలో నుంచి, అంటే పాపాన్ని తన మీద ఏలనిచ్చే వానిలో నుంచి పాపము లేనివాడు ఎలా రాగలడు? ఇది ప్రశ్న. పాపాన్ని సహించుకునే వానిలో నుంచి, అంటే పాపం నాలో ఉన్నా పర్వాలేదు అని అనుకునే వానిలో నుంచి పాపము లేనివాడు పుట్టగలిగితే ఎంత మేలు. అలాగున ఎవడును పుట్ట నేరడు అని చెప్పి తనకు తెలిసిన జ్ఞానంతో తాను మాట్లాడుతున్నాడు. అందుకని అంటాడు, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును. అంటే ఒక మానవుడు గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ స్త్రీకి పుట్టిన కుమారుడు అంటే అదేదో యేసుక్రీస్తు ప్రభువే అన్నట్టుగా కొంతమంది దాని యొక్క అర్థాన్ని మారుస్తారు, దాన్ని కన్ఫెషన్ని మార్చేస్తారు. స్త్రీ కనిన కుమారుడు, లేకపోతే అలాగే మనకి క్రొత్త నిబంధనలో కూడా ఒక మాట ఉంది కదా, అది ఆదికాండములో దేవుడు పాముకి అనగా అపవాదికి శాపం ఇచ్చినప్పుడు తాను ఏదైతే నువ్వు మడిమె మీద నువ్వు కాటు వేస్తావు, అతడు నిన్ను తల మీద కొడతాడు అనే మాట ఏదైతే వ్రాయబడి ఉందో ఆ వ్రాయబడిన మాట దగ్గర కూడా మనం చూస్తాం అక్కడ స్త్రీ యొక్క కుమారుడు అని. ఇక్కడ స్త్రీ యొక్క కుమారుడు అని అంటే చాలామంది యేసుక్రీస్తు ప్రభువుకే సాదృశ్యంగా పోలుస్తారు. కానీ ఇక్కడ మనం గనక చూస్తే, పిల్లలు గొడవ చేయొద్దు నాన్న ప్లీజ్, ఒక 5 నిమిషాలు మౌనంగా ఉండండి. అబ్బాయి పిల్లలు, పెద్దోళ్ళు కూడా వెనకమాల వాళ్ళని గొడవ చేయని అక్కడ. ఇక్కడ స్త్రీ కనిన కుమారుడు అంటే తనను గురించి తాను మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీకి పుట్టిన బిడ్డ కొద్ది దినముల వాడే. ఎందుకు అని అంటే అంతకు ముందులాగా 900 సంవత్సరాలు 1000 సంవత్సరాలు జీవించే అవకాశం లేదు. మెతుషెల 969 సంవత్సరాలు బ్రతికి భూమి మీద అందరికన్నా దీర్ఘాయుష్మంతుడు అనిపించుకున్నాడు. అలాగే చాలామంది 600 సంవత్సరాలు 700 సంవత్సరాలు 800 సంవత్సరాలు జీవించారు. కానీ ఇప్పుడు మానవుని యొక్క ఆయుర్దాయం తగ్గిపోయింది. ఈ మాట గురించి పాస్టర్ గారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఎందుకని ఈ రీతిగా మనిషి యొక్క ఆయుర్దాయం తగ్గిపోయింది, వాస్తవానికి దీని మీద కొంత చర్చ కూడా మేము చేసుకున్నాం. ఏంటి అని అంటే, యోబు ఒక మాట అంటాడు, మనుషుల సంవత్సరములు నీ సంవత్సరాల మట్టివి కావు. ఎందుకంటే నీ యొక్క సంవత్సరాలు తరగవు, నువ్వు తరతరాలు యుగ యుగాలు ఉండే దేవుడివి. కనుక నీ యొక్క
ఆలోచన వేరు. మనుష్యుడు బ్రతికేది 80 సంవత్సరాలు లేకపోతే 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాలకి వాడు ఎప్పుడు నీ ప్రణాళిక నేర్చుకోవాలి, ఎప్పుడు నీతిగా జీవించాలి, నీ కట్టడలు ఎప్పుడు తెలుసుకోవాలి, నీ చిత్తం ఎప్పుడు నేర్చుకోవాలి, నీకు ఇష్టంగా ఎప్పుడు బతకాలి అని చెప్పి యోబు మాట్లాడతాడు. వాస్తవానికి యోబు మాట్లాడినప్పుడు నిజానికి మనకి రైటే, యోబు మాట్లాడిన ప్రతి మాట నిజమే అని అనిపిస్తుంది. అందుకనే యోబు తన యొక్క మాటని నెరవేర్చుకోవటం కోసం, తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటం కోసం ఒక మాట అంటాడు. 9వ అధ్యాయము 22, 23 వచనాలకు వెళ్తే, 9వ అధ్యాయము 22, 23 వచనాలకు వెళ్తే, మధ్యవర్తి మాకు లేడు, ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలెను, నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహాత్యమును నాకు కనబరచకుండవలెను, అప్పుడు ఆయనకు భయపడక నేను మాట్లాడేదను, ఏలయనగా నేను అట్టివాడను కానను కొనుచున్నాను. తన యొక్క ఉద్దేశాన్ని బయట పెడుతున్న సందర్భం ఏమిటంటే, దేవుని యొక్క మహాత్యమును చూసినప్పుడు నేను భయపడతాను, దేవుని యొక్క శక్తిని చూసినప్పుడు నేను భయపడతాను. కాబట్టి నేను మాట్లాడలేను ఆయన ముందు. ఆయన శక్తిమంతుడు, ఆయన ఉగ్రత నా మీద చూపించినప్పుడు నేను మాట్లాడలేను. కానీ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నేను దేవుని అడగాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఏమిటి అని అంటే, అవి ఆయన నావలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. ఏమిటి అని అంటే, ఇదిగో మానవుని యొక్క దినములు నీ దినముల వంటివి కాదు. కాబట్టి నీ కట్టడలను, నీ న్యాయ విధులను నేను నేర్చుకోవాలంటే నాకెంత సమయం పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మాకున్నదేమో 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. మరి నువ్వేమో ఇవన్నీ తెలుసుకోవాలంటావు. తెలుసుకోవాలంటే నేను ఎలా సాధ్యం? ఒకవేళ నేనేదైనా మతి తప్పి మాట్లాడినా, లేకపోతే ఏదైనా నా వ్యాజ్యాన్ని నేను గెలిపించుకోవాలని నేను మాట్లాడినా, నీవు నీ మహాత్యాన్ని చూపిస్తే నేను భయపడతాను. కాబట్టి ఆయన ఏమంటాడంటే అక్కడ, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు, ఆయన తన దండమును నా మీద నుండి. ఇప్పుడు నేను ఆయన సమానంగా ఉంటే నేను పోరాడగలను, కానీ ఆయనేమో దేవుడు, నేనేమో నరుణ్ణి. కానీ నాకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. నేను ఆయనతో మాట్లాడాలి. ఆయనతో మాట్లాడాలంటే ఆయన మహాత్యాన్ని చూస్తే నేను భయపడతాను, ఆయన శక్తిని చూస్తే నేను భయపడతాను, ఆయన ప్రభావాన్ని చూస్తే నేను భయపడతాను. ఎందుకంటే ఆయన సర్వమును సృజించిన వాడు గనుక. అయితే మాత్రం నాకు దేవుడిచ్చిన ఫ్రీనెస్ని బట్టి నేను మాట్లాడాలని అనుకుంటున్నానని యోబు అంటాడు. అందుకని ఆయన అంటాడు, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. కాబట్టి ఒక మధ్యవర్తి కావాలి అని ఆయన అడుగుతున్నాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకకు కారణమైంది. ఆమెన్. యోబు అడిగాడు, నాకు ఒక న్యాయ విమర్శ కావాలి. నేను నా జీవితంలో నేను ఏం పాపం చేయలేదని నేను అనుకుంటున్నాను నా హృదయంలో, కానీ నాకు కీడు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ కీడు వచ్చింది కాబట్టి నాకు న్యాయం చేసే న్యాయమూర్తి నాకు కావాలని నేను ఆశపడుతున్నాను. ఆయన నీకు న్యాయం చెప్పాలి, నాకు న్యాయం చెప్పాలి. మన ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి కావాలి. హల్లెలూయా. ఈ రీతిగా ఆయన మాట్లాడుతున్నాడు. ఒక మధ్యవర్తి ఉన్న ఎడల మాకు మేలు అని అన్న ఆయనే 14వ అధ్యాయంలో అంటాడు, పాప సహితునిలో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అటివాడు పుట్టజాలడు అన్నాడు. కానీ ఇక్కడ ఈ 2 విషయాల్లో మనం గమనిస్తే, యోబు ఏదైతే అనుకుంటున్నాడో అవన్నీ నిశ్చయంగా తన హృదయంలో నుంచి వచ్చినాయి, తన జ్ఞానములో నుంచి వచ్చినాయి, కానీ దేవుని యొక్క జ్ఞానములో నుండి వచ్చినవి కావు. హల్లెలూయా. అందుకని ఆయన ఒక చోట అంటాడు, ఇదిగో ఆయన నా నిరీక్షణాధారమును పెళ్లగించెను, ఒకడు అడవిలోని చెట్టును పెళ్లగించినట్లుగా ఆయన నా నిరీక్షణాధారాన్ని పెళ్లగించాడు. ఏమిటి ఈయన పెట్టుకున్న నిరీక్షణ అంటే, నేనేమి తప్పు చేయను, నేనేమి పాపం చేయను,
పాపము చేయకపోయిన ఎడల ఆయన నా మీదకి ఎట్లు శిక్ష పంపించగలడు, ఎటువంటి దోషాన్ని నా మీద మోపలేడు కదా అనే ఒక ఉద్దేశాన్ని కలిగిన వాడై ఉన్నాడు. కానీ ఒకానొక దినాన తన కుమారులు కుమార్తెలు చనిపోయారు. తనకున్న యావదాస్తి పోయింది, తనకున్న ఆరోగ్యము పోయింది. అప్పుడు తను దేవుని మీద అంటున్నాడు, నిజానికి నేను నీకు మేలు చేశాను, నిజానికి నేను నీకు ఆరాధన చేశాను, నిజానికి నేను కృతజ్ఞత చెల్లించాను, కానీ నీవు నాకేం చేసావు? దానికి ప్రతిగా నువ్వు నాకు ఎటువంటి మేలు చేయలేకపోయావు అని చెప్పి దేవుని మీద నింద మోపుతూ ఆయన ఒక మాట అంటాడు కదా, ఏమంటే నేను అనుకున్న న్యాయం ఇది, నేను అనుకున్న నీతి ఇది, కాబట్టి మనకు ఒక మధ్యవర్తి ఉంటే మేలు. ఆ మధ్యవర్తి ఏం చేస్తాడంటే నీకు న్యాయం చెబుతాడు, నాకు న్యాయం చెబుతాడు. అలా నీ మీద చెయ్యి ఉంచగలిగిన వాడు నాకు కావాలి అంటున్నాడు. హల్లెలూయా. అంటే సాక్షాత్తు తండ్రిని మీద కూడా అధికారము కలిగిన వాడు కావాలి అని ఆశపడుతున్నాడు. అయితే ఈ యొక్క మాట ఎలా నెరవేరింది అని అంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి, మీరు బాగా గమనించండి, ఈ లోకానికి వచ్చి ఆయన మానవుని యొక్క పాపము నిమిత్తము తను శ్రమపడి, తను అప్పగించబడి, ప్రాణము పోగొట్టుకొని తిరిగి లేచాడో, ఏ పాపము లేని వ్యక్తిగా జీవించాడో, అప్పుడు తండ్రి తన సింహాసనాన్ని తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఇచ్చారు. ఆమేన్. కనుక ఇప్పుడు తండ్రి యొక్క అధికారము ఎవరిదైంది? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిదయింది. కనుక తండ్రి కన్నా పైచేయి సాధించిన వాడుగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు, అంటే పరలోక రాజ్యము అధికారం అంతా ఆయనకే దఖలుపరచబడింది. మనం చూస్తాం, ఎప్పుడైతే ఆయన కలువరి శిలువ మరణాన్ని సహించాడో, జయించాడో, అప్పుడు పరలోక రాజ్యం అంతటి మీద ఆయనకు అధికారం ఇవ్వబడింది. దూతల మీద, కెరూబుల మీద, శరాపుల మీద, పరలోక రాజ్యంలో, పాతాళములో, భూలోకంలో అన్నిటి మీద, పాపముల మీద సైతం అన్నిటి మీద అధికారం ఇవ్వబడింది. అంతేకాదు అందరినీ తన ద్వారా మాత్రమే సమాధానపరచుకోగలిగిన వాడై తండ్రి ఉన్నాడు. ఎవడైనా పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తప్ప వాడు యెహోవా నామమున కూడా పోలేడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? యెహోవా పేరు పెట్టబడిన ప్రజలైనా సరే యేసుక్రీస్తుని అంగీకరించకుండా పరలోక రాజ్యానికి పోవటం అసంభవం. యేసుక్రీస్తు రక్తములో కడగబడాలి, యేసు నామములో అంగీకరింపబడాలి. అంగీకరించబడితేనే తప్ప పరలోక రాజ్యంలో పోవటానికి అవకాశమే లేదు. అందుకనే యోబు యొక్క మానసిక స్థితిని ఎరిగిన తండ్రి అయిన దేవుడు ఆయన అనుకున్నాడు, ఇదిగో ఒక మధ్యవర్తి కావాలని కోరుతున్నాడు కదా నీతిమంతుడైన యోబు, కనుక నేను ఇలాగ చేస్తాను, ఒక శ్రేష్టమైన మధ్యవర్తిని పంపిస్తాను. ఆయన ఎటువంటి వాడు అనంటే, ఇక్కడ యోబు అనుకుంటున్నాడే, పాప సహితునిలో నుంచి పాపరహితుడు పుట్టలేడు అనుకుంటున్నాడు కదా, పుట్టి చూపించాడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఈ పాప సహితునిలో నుంచి పాపరహితుడు పుట్టాడు. మానవ శరీరము పాప సహితము. అయితే ఈ మానవుని శరీరములో నుంచి ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా జీవించి, ఏ పాపము లేని వ్యక్తిగా జీవించి, ఆయన ఈ పాప సహితమైన ఈ శరీరాన్ని పాపరహితమైన శరీరంగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ క్రైస్తవ సంఘమా, యోబులాగా మనం కూడా అనేక మంది మన స్వనీతిని బట్టి మనం నీతిమంతులు అనుకుంటాం. సామెతల గ్రంథంలో అనేక చోట్ల వ్రాయబడి ఉంటుంది, ఒకని దృష్టికి వాడు పోవు మార్గము నీతిగా కనబడును, అయితే అది తుదకు మరణమునకు చేరును. వాడు వెళ్ళే మార్గం నీతి అనుకుంటాడు, వాడు ఆలోచన న్యాయం అనుకుంటాడు, అయితే అది చివరికి నాశనానికి దారి తీస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ పాపము చేసినంత మాత్రానే కీడు వస్తుంది అని అనుకోవటం అవివేకం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి అన్నాడు, ఒక పుట్టిగుడ్డివాడైన వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడు. వాడిని చూసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ శిష్యులు అడుగుతున్నారు, ఈడు ఇలా గుడ్డివాడుగా పుట్టడానికి కారణం ఏంటి? ఈడు గత జన్మలో చేసిన పాపమా, లేకపోతే ఇప్పుడు వాడి తల్లిదండ్రులు చేసిన పాపాలా, ఏంటి కారణం అని అడిగితే
వాడి తల్లిదండ్రులు కానీ వాడు కానీ చేసిన పాపాలు కాదు, దేవుడు మహిమపరచబడటానికే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. దీనికి మనం ఏం సమాధానం చెప్పగలం చెప్పండి? కాబట్టి కొన్ని దేవుడు మహిమపరచబడటానికి ఆ రీతిగా దేవుని చిత్తానుసారంగా కొంతమంది వ్యక్తులు నిర్మించబడతారు. అందుకని అంటాడు, శ్రమ పడకుండా, యోబు నీతిమంతుడు గొప్పవాడు, కానీ అతను శ్రమ పడకపోతే, శ్రమ అనేది అతని జీవితంలో లేకపోతే అతను దుర్బీజుడు అవుతాడు కానీ కుమారుడు కాడు కదా. మరి ఈ దేవుని చిత్తం తనకి తెలియదు. అపవాదితో దేవుడు వేసిన పందెం గురించి ఆయనకి తెలియదు కనుక తనకు కీడు వచ్చింది, తను బాధపడుతున్నాడు. నేను న్యాయవంతుడిని, నాకెందుకు వచ్చింది కీడు అనుకుంటున్నాడు. దేవుడేమో తన మహిమ కొరకు ఈ లోకంలో ఏ వ్యక్తిని ఎన్నుకోలేదు, కేవలం యోబును మాత్రమే ఎన్నుకొని తను ఛాలెంజ్ చేశాడు అపవాదితోటి. ఎందుకంటే యోబు ఒక్కడు మాత్రమే తన ఛాలెంజ్ని నెగ్గించగలడు అని. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రికాలము నేను చెప్పబోయే సందేశం ఏమిటి అని అంటే, పాప సహితులమైన మనలో నుంచి మనల్ని పాపానికి దూరంగా తీసుకొని వెళ్ళగలిగిన పాపరహితుడు మన కోసం పుట్టాడు. అది ఈ క్రిస్మస్ సందేశము మీకు తెలియజేసే మాట. ఈ క్రిస్మస్ సందేశము తెలియజేసే మాట ఏమిటనంటే, పాపాన్ని సహించుకొని పాపానికి లోబడి పాపము మన మీద అధికారం చేస్తుండగా మనము దానికి అణిగిమణిగి ఉండే మనలను మన కోసం ఈరోజు పుట్టిన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరముల క్రితం పుట్టిన యేసుక్రీస్తు వారు పాపరహితుడుగా, ఏ పాపము లేని వ్యక్తిగా జీవించాడు. నీకోసం రక్తం కార్చాడు, నీకోసం ప్రాణం పెట్టాడు. కనుక ఇప్పుడు ఆయన జీవాన్ని నీకు ఇస్తున్నాడు, ఆయన శరీరాన్ని రక్తాన్ని నీలోకి పంపిస్తున్నాడు. గనుక ఇప్పుడు నువ్వు ఏమాత్రము పాపమునకు లోబడే స్వభావం ఇక నీకు లేదు. నెంబర్ 1. ఇంకొకటి, నీవు సాక్షాత్తు దేవుడే అన్యాయం చేశాడు, నాకు దేవుడు మేలు చేయలేదు అని అనుకుంటే, యేసు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుదగుడు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. ఆయన న్యాయవంతుడు, న్యాయ విమర్శ మనకి చేసేవాడు, ఏమాత్రం మనల్ని అన్యాయానికి లోను చేసే దేవుడు కాదు. మన వైపు, మన పక్షాన ఉండి తండ్రికి విజ్ఞాపనము చేయువాడై ఉన్నాడు. మనకి న్యాయ విమర్శ ఆయన అనుకోబట్టే వచ్చింది. ఆయనని పంపించాడు మధ్యవర్తిగా. ఎందుకనగా మనం పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉండగా ఆయన వచ్చి మనల్ని బతికించాడు. గనుక ఈరోజు తండ్రితో సమాధానపరచబడి ఉన్నాం. తండ్రికి మనకి ఉన్న సంబంధం చెడగొట్టుకొని మనం నశించిపోయే స్థితిలో ఉండగా ఆయన మనల్ని బ్రతికించాడు. అందుకనే మనకి న్యాయం దొరకాలంటే ఆయన ద్వారానే, మనకి న్యాయం దొరకాలంటే ఆయన ద్వారానే దొరుకుతుంది. మనకి పాపం తీసివేయబడాలంటే ఆయన ద్వారానే తీసివేయబడుతుంది. మేలు కలగాలంటే ఆయన ద్వారానే కలుగుతుంది. ఈ 2025వ సంవత్సరపు క్రిస్మస్ మీకు తెలియజేసేది ఏంటంటే, మీ జీవితంలో మీకు న్యాయం దొరకాలి అని అంటే యేసయ్య దగ్గరికి రండి. ప్రభువా, నా జీవితంలో నేను అణిచివేయబడ్డాను, నాకు న్యాయం దొరకలేదు అంటే ఆయన మధ్యవర్తిలాగా నీ జీవితంలో ఉండి నీకు న్యాయం చేసేవాడు. నీకన్నా బలమైన వాళ్ళు నిన్ను అణిచివేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ రక్త సంబంధులు కావచ్చు, లేకపోతే లోకంలో ఉన్న ప్రజలు కావచ్చు, నీకు న్యాయ విమర్శ దొరకనప్పుడు, అతడు నీకన్నా బలవంతుడైనప్పుడు, తండ్రి వలె ఆయన మహాత్యమును చూసినప్పుడు నేను భయపడతానన్నాడు కదా యోబు. అలాగే ఈ లోకస్తులు వాళ్ళ అధికారాన్ని చూపి మిమ్మల్ని బెదిరిస్తారు, మిమ్మల్ని భయపెడతారు, వాళ్ళ డబ్బు అహంకారంతో మిమ్మల్ని అన్యాయం చేయాలని చూస్తారు. ఆ సమయంలో దేవుడు అంటాడు కదా, ఇదిగో సరి అయిన మధ్యవర్తిని నేనున్నాను, ఇదిగో వారికి నీకు సమన్యాయం కలిగిన వాడిని నేనున్నాను అంటారు ఆయన. హల్లెలూయా. సమన్యాయం చేయగలిగిన మధ్యవర్తి ఆయన సాక్షాత్తు మనకి తండ్రికే మధ్యవర్తిత్వం చేశాడు. గనక ఈరోజు మన విరోధులకు మనకు న్యాయము తీర్చగలిగిన దేవుడు.
అలాగే మనం పాపములతో చనిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు ఈ పాప సహితులుగా ఉన్న మనల్ని పాపరహితులుగా చేయగలిగిన దేవుడు ఆయన. ఇక మీదట మనలో పాపము లేకుండా, శాపము లేకుండా, నిజానికి మనం తరతరాల శాపాన్ని అనుభవిస్తున్నాం, ఈ తరతరాల పాపాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. చాలామంది అంటాం తాతలు చేసిన పాపం వాళ్ళ తరతరాలకి వస్తుంది అని చెప్పి ఒక సామెత ఉన్నది. కానీ ఇక్కడ తరతరాల శాపాన్ని కొట్టివేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నీకు మేలు చేయటానికి ఆయన పాప సహితుడుగా పుట్టి పాపరహితుడుగా మార్చబడ్డాడు. ఆమెన్, ఆమెన్. కనుక నిన్ను కూడా, పాపానికి లోనయ్యే నిన్ను పాపరహితునిగా ఎలా మార్చాలో ఆయనకి తెలుసు. ఈ రాత్రి కాలము నువ్వు ఆయనను నమ్మినట్టయితే ఆయన నీకు న్యాయము తీర్చగలిగిన దేవుడు. ఆయన నీకు మధ్యవర్తిగా ఉండి నీకు న్యాయము చేయగలిగిన దేవుడు. నాయన, నా కుటుంబంలో నాకు న్యాయం దక్కటలేదు. చాలామంది అన్నదమ్ముల మధ్య న్యాయం దక్కదు, కుటుంబ సభ్యుల్లో న్యాయం దక్కదు, లేకపోతే బంధువుల్లో న్యాయం దక్కదు, సమాజంలో న్యాయం దక్కదు, ఉద్యోగాలు చేసే చోట న్యాయం దక్కదు. వాస్తవానికి నీకు ప్రమోషన్ రావాలి, కానీ వేరే ఎవడికో వస్తుంది, నీ హృదయం గాయపడుతుంది. అప్పుడు మధ్యవర్తి అయిన యేసయ్య దగ్గరికి నువ్వు వెళ్ళు. ఆయన చరిత్రలో ఏకైక మధ్యవర్తిగా ఉన్నాడు. అంతకన్నా గొప్ప మధ్యవర్తి, న్యాయము తీర్చే మధ్యవర్తి ఎవరు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు న్యాయము చేయగలిగిన దేవుడు. అంతేకాదు, నీ పాపాన్ని పటాపంచలు చేసి నీలో నుండి ఆ పాపాన్ని ఎత్తివేసి పాపరహితునిగా మార్చగలడు. మీరు పాపరహితులుగా మార్చబడాలి. ఆ మధ్యవర్తి ద్వారా మీకు న్యాయం జరగాలి. ఇవన్నీ కూడా మీ జీవితాల్లో ఉండాలని నేను ఆశపడుతున్నాను. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. నేను 10వ అధ్యాయము యోబు గ్రంథం. చాలు. ఒకవేళ దేవుడే గనక మన దోషాలు పట్టుకోవాలి అని అనుకుంటే ఆయన నుండి మన దోషాలను ఎవ్వరూ మరుగు చేయలేరు. ఒకవేళ దేవుడే మన తప్పుల్ని పట్టుకోవాలి అని అనుకుంటే నిజానికి ఆ తప్పుల నుండి ఎవడు విడిపించలేడు. కానీ ఆయన మన తప్పుల్ని మరుగు చేసేవాడు, మన పాపాలని క్షమించేవాడు, మన రోగాలను కుదిర్చేవాడు. ఎందుకనగా ఆయన శ్రేష్టమైన మధ్యవర్తిగా ఉన్నాడు. మనకి ఆయన న్యాయము తీర్చు దేవుడిగా ఉన్నాడు. అయితే మానవుడు అనుకుంటాడు, నాకు త్వరగా న్యాయం తీర్చాలి, నీ దినముల వంటివి నా దినములు కాదు అని చెప్పి మాట్లాడుకుంటారు. ఈ మాటను గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మేమిద్దరం ఇందాక చెప్పాను కదా, మాట్లాడుకుంటున్నప్పుడు పాస్టర్ గారు ఒక మాట అన్నారు. వాస్తవానికి అంతకుముందు 700 సంవత్సరాలు 600 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు బాగానే ఉంది. ఇప్పుడు గనక అసలు బ్రతికున్న ఈ 60-70 సంవత్సరాలకే ఒక్కొక్కళ్ళు ఓవర్ యాక్షన్ చూడలేక భరించలేక చచ్చిపోతున్నాం కదా. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాళ్ళకి ఆరోగ్యం బాగుండి, ఆర్థికంగా బాగుండి, అన్ని రకాలుగా దేవుడు దీవించాడు అనుకోండి, వాళ్ళని ఇక పట్టలేకపోతున్నాం కదా. అదే 600 సంవత్సరాలు అనుకోండి, 20 సంవత్సరాలు 600 సంవత్సరాలు అయితే ఏం చేయాలా? ఇక వాళ్ళని పట్టుకోవడానికి పగ్గాలు ఉంటాయా? దేవుని చిత్తాన్ని ఎరగకుండా ఇంకా వాళ్ళకి అధిక ఆయుష్కాలం ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా ఇష్టానుసారంగా జీవించటానికి అవకాశం ఉంటుంది. అందుకనే నరుల యొక్క ఆయుర్దాయము తగ్గించబడింది. ఎందుకంటే బహుగా అదిరిపడే మనస్తత్వం మనిషిలో ఉంది. ఎక్కువగా పొంగిపోయే మనస్తత్వం, ఎక్కువగా రెచ్చిపోయే మనస్తత్వం మానవుడిలో ఉన్నది. కనుక దేవుడు వాక్యము ద్వారా వాటినన్నిటినీ సరిచేయాలి అని అనుకుంటాడు. మనకున్న ఈ సమయంలోనే దేవుడు మనల్ని సాధు చేయాలనుకుంటాడు. మనకున్న ఈ టైంలోనే చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొని ఆయన కట్టడలని పాటించాలి అని అనుకుంటాడు. మనకిచ్చిన టైం ఈ కొంచెమే. అందుకనే దేవుడు కూడా ఈ కొంచెమే మానవుని యొక్క సమయం అని ఎరిగి ప్రతి విధంగా తన కట్టడలను, తన న్యాయ విధులను, తన ఆజ్ఞలను తన బిడ్డలకి నేర్పాలని, త్వరగా కంప్లీట్ చేయాలని అనుకుంటాం. మీరు గమనించండి, అంతకుముందు 2వ తరగతి 3వ తరగతికి పలక బలపం ఎత్తుకొని పోతే సరిపోయేది. ఇప్పుడు 2వ తరగతి వాళ్ళకి ఎన్ని బుక్కులు ఉన్నాయండి? మోయలేనని ఎంత బండిల్లు ఉంటుందన్నమాట. ఎందుకు ఇవన్నీ వచ్చినాయి? త్వరగా
నేర్చుకోవాలి. ఇప్పుడు అంతకుముందు చిన్నపిల్లలకి మనకి నిన్న మొన్నటి దాకా సెల్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు పుట్టిన పిల్లలకి సెల్ ఇవ్వండి మీరు, 5 నిమిషాల్లో దాని అంతు చూస్తున్నారు కదా. వెనకటికి ఒక పాస్టర్ గారు నాకు చెప్పాడు ఏంటంటే, ఆయన అమెరికా వెళ్ళి అప్పుడే సెల్ ఫోన్లు కొత్తగా వస్తున్నాయి అనంట, వచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. ఆయన బెంగళూరు చెందిన పాస్టర్ గారు ఒక సెల్ ఫోను కొన్నారంట. ఆయన కొని షాపు వాడికి అడిగారంట, సార్ ఇది ఎలా ఆపరేట్ చేయాలో నాకు తెలియదు, కొంచెం డెమో చూపిస్తారా అని. వాడు పిలిచి అన్నాడంట, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా అని అడిగాడంట. ఉన్నారండి అని అడిగాడంట. అయితే ఆ పిల్లల చేతికి ఇవ్వండి మీరు ఫోను, ఎలా ఆపరేట్ చేయాలో వాళ్ళు చూపిస్తారని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. అంటే మానవుని యొక్క జ్ఞానము డే బై డే ఎలా ఇంక్రీజ్ అవుతుంది. మనకి తెలియని ఎన్నో సంగతులు మన పిల్లలు చేసి చూపిస్తున్నారు కదా. అంటే జ్ఞానము అలా నేర్చుకోవాలని కూడా మనం ఆశిస్తాం. మన పిల్లలు మనకన్నా జ్ఞానవంతులై ఉండాలని ఆశిస్తాం. అలాగే దేవుడు కూడా ఈ కొంచెం సమయంలో అత్యధికమైన జ్ఞానాన్ని మనకి నేర్పాలి. నీతిగా బ్రతకటం ఎలాగ నేర్పాలి, న్యాయంగా బ్రతకటం ఎలాగో నేర్పాలి అనే ఉద్దేశం కలిగిన వాడై ఆయన త్వరగా తన కట్టడలన్నీ నేర్పిస్తున్నాడు. 600 సంవత్సరాలు 700 సంవత్సరాలు మనకి ఆయుష్ ఇస్తే అవన్నీ మనం దేవుని న్యాయాన్ని నేర్చుకోవటానికి కాదు, కానీ దుర్వినియోగం చేయటానికే ఎక్కువ సమయాన్ని వాడతాం. నిశ్చయంగా దానికే వాడతాం మనం. కనుక దేవుడు త్వరగా నేర్పే నిమిత్తమై మానవుడి యొక్క ఆయుష్ని తగ్గించాడు. తనతో కూడా ఎక్కువ సంవత్సరాలు ఉంచుకోవాలని ఆశపడుతున్నాడు. అందుకనే ఒక గొప్ప మధ్యవర్తి మనకు ఉండటం, న్యాయాన్ని తీర్చే వ్యక్తిగా, మన పక్షాన వ్యాజ్యమాడే వ్యక్తిగా ఆయన ఉండటం మనకి మేలు. అటువంటి వాడు ఈరోజు పుట్టాడు. మానవునికి మధ్యవర్తిగా ఉన్నవాడు, నీ పక్షాన వ్యాజ్యమాడేవాడు, నీ పక్షాన న్యాయం తీర్చేవాడు, నీ పక్షముగా ఉన్నవాడు ఆయన మానవుడి పక్షాన ఉన్నాడు, కానీ ఇంకా ఎవరి పక్షాన లేడు. అలాగే పాపాన్ని సహించుకొని దానికి లోబడే మానవ జాతిలో పుట్టి పాపరహితుడుగా చేయబడ్డాడు. ఇక్కడ యోబు అలాగ ఎవడు పుట్టనేరడు అన్నాడు, కానీ పుట్టి చూపించాడు యేసయ్య. ఆమెన్, ఆమెన్. అనగా ఊహలకి అతీతమైన వాడు, మాటకి అతీతమైన వాడు మన దేవుడు. ఇలా ఎక్కడైనా జరుగుతుందా అంటే నిజానికి జరిగి చూపించాడనమాట, జరిగించి చూపించాడు. కనుక ఈ రాత్రి కాలంలో అటువంటి మధ్యవర్తి మనకున్నందుకు మనం ఎంతగానో సంతోషపడాలి. తండ్రితో సమాధానపరచటానికి ఆయన మన పక్షాన చేసిన కార్యము అంతింత కాదు. ఎందుకంటే మనము తండ్రితో సమాధానాన్ని చెడగొట్టుకున్నాం. ఆయన మధ్యవర్తిగా వచ్చి మనకి తండ్రికి సమాధానాన్ని ఏర్పాటు చేశాడు, మనకి న్యాయం చేశాడు. అంతేకాదు పాపాన్ని సహించుకునే, ఆ పాపానికి లోబడి ఉండే మన మనస్సును పాపానికి వ్యతిరేకంగా చేసి పాపరహితంగా మార్చాడు. అటువంటి వాడు ఈరోజు మన కోసం పుట్టాడు గనక ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి చెల్లించబద్దులమై ఉన్నాము. ఆమెన్. కనుక హృదయపూర్వకమైన స్థుతులు ఆయనకి చెల్లిస్తూ, యేసయ్యా సత్యసంధుడవైన నీవు సరిపోయిన మధ్యవర్తివి అని చెబుతూ ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లిద్దాం. ప్రార్థన